నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. తెలుగులో భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మించాలనేటువంటి ప్రయత్నం చాలా వేగంగానే జరిగాయి. ఎంత వేగంగా అయితే జరిగాయి అంత వేగంగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ మెగాస్టార్ చిరంజీవి అన్ని రకాల పాత్రలు పోషించారు, కానీ ఒక చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించాలని భావించి ఆయన భగత్ సింగ్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా వచ్చినాయి. ఈ మధ్యలో ఆయన యుద్ధభూమి అనే చిత్రం, రాఘవేంద్రరావు గారు అనుకుంటా దర్శకుడు, ఒక సైనికుడిగా నటిస్తూ అందులో కొద్దిసేపు అంటే భగత్ సింగ్ను పోలిన గెటప్లో కనిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఆ సినిమా యావరేజ్గా మాత్రమే ఆడింది. ప్రేక్షకులు ఎందుకు ఆ సినిమాని తిరస్కరించారు. దాంతో భగత్ సింగ్ తరహా పాత్రకి తన ఆహార్యం సరిపోదని ఆయన వెనకం చేశారని తర్వాత తెలిసింది. ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే, సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎన్టీ రామారావు గారి రెండవ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి వచ్చింది. ఆయన అప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఏమైనప్పటికీ సినిమా రంగంలోకి రావాలనే ప్రయత్నం చేసి భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేశారు. ఆయన వర్కింగ్ స్టిల్స్ కూడా వచ్చినాయి, కానీ ఆ సినిమా కూడా నిర్మాణ దశకు మాత్రం రాలే, సెట్స్ మీదకి రాలే. తర్వాత కొత్తగా వచ్చినటువంటి యువ హీరోలు ఒకళ్ళిద్దరు భగత్ సింగ్ చిత్రాన్ని, భగత్ సింగ్ పాత్రలో నటించాలని ప్రయత్నించారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. ఒక దశలో సాయి చంద్తో తీయాలనుకున్నారు, కానీ ఎందుకో ఆయన ఆహార్యం అది సరిపోతుంది. కానీ సాయి చంద్ అప్పటికే కొన్ని విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన భగత్ సింగ్గా ఆయన్ని తీసుకురావటానికి ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. అప్పటికే ఆయన టీవీ సీరియల్స్ అంటే దూరదర్శన్లో తన తాతగారు అయినటువంటి త్రిపురనేని గోపిచంద్ గారు అనుకుంటూ ఆయన మీద సీరియల్స్ తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో భగత్ సింగ్ సినిమా తీయాలనేది అటకెక్కింది. ఇప్పుడు ఏదో రామ్ చరణ్తో తీయాలని ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం నాకు తెలిసి అయితే ఎవరో అది ఒక పాటలో ఒక గ్రాఫిక్గా పెట్టారని అనుకుంటున్నాను. అసలు తెలుగులో భగత్ సింగ్ నేపథ్యంగా ఏదైనా చిత్రం వచ్చే అవకాశం ఉంటుందంటే లేదనే చెప్పాలి.